ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి అని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినండి. తప్పకుండా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్కును పట్టుకోండి, ప్రార్థించండి, అద్భుతాలు చూడండి. అదేవిధంగా సమస్యలో, శోధనలో ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరెంత భయంకరమైన సమస్యలు గుండా వెళ్తున్నా దేవుని శక్తి ముందు అవి చాలా చిన్నవే. కాబట్టి ఎంత మాత్రం అధైర్యపడద్దు, దేవుని శక్తిపై ఆధారపడండి, ప్రార్థించండి, దేవుని కార్యములు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న, మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆమేన్. యేసుప్రభువు వారి మాట సీమోను అనే పరిసేనుతో మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నారంటే, యేసుప్రభువు వారు పరిసేయుడైన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వెనుక నుండి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల దగ్గర నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఎంతో విలువైన అత్తరును ఆయన పాదములకు పోసింది. అప్పుడు పరిసేయుడైన సీమోను తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు, ఈయన ప్రవక్త అయితే తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును కదా, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. అతని అంతరంగాన్ని చూచిన ప్రభువు అతనితో మాట్లాడుతున్నారు. అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులున్నారు. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉన్నారు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగాను. అప్పుడు సీమోన్ అంటున్నాడు, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్తున్నాడు. అవును, నిజమే. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లేలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడినని నీతో చెప్పుచున్నానని ప్రభు అతనితో చెప్పడం చూస్తున్నాం. నిజంగానే ఆ స్త్రీ పేరుగాంచిన పాపాత్మురాలు. ఆమె యొక్క విస్తారమైన పాపముల వల్ల ఆ ఊరంతా కూడా ఆమెను అసహించుకుంటూ ఉన్నారు. బయట తిరుగుతుంటే ఆమెను పాపాత్మురాలుగా చూస్తున్నారు. ఆమెను చూస్తేనే అందరూ కూడా అసహ్యపడుతూ ఉన్నారు. అంత భయంకరమైన పాపంలో ఉన్న స్త్రీ ప్రభు యొక్క క్షమాపణ పొందుకుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె క్షమించబడలేదు, కానీ ఆమెను ప్రభువు క్షమించాడు కాబట్టి, క్షమాపణ పొందుకుంది కాబట్టి ప్రభువునంతగా ప్రేమించింది. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది. అంతగా ఎందుకు ప్రేమించిందంటే, ప్రభువు ఎంతగా క్షమించారో ఆమెకు అర్థమైంది. ప్రభువు ఎంతగా కృప చూపించారో ఆమె తెలుసుకుంది, అర్థం చేసుకుంది. అందుకనే అంతగా ప్రేమించింది ప్రభువును. ఆమె క్షమించబడినందువలననే విస్తారమైన ప్రేమను కురిపించింది. ఆమె ప్రేమించినందువల్ల వచ్చిన ప్రతిఫలం కాదు క్షమాపణ. అది నిజమైన దేవుని ప్రేమకు మూలం, దేవుని యొక్క అద్భుతకరమైన కృప. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను మనం గ్రహించగలిగితే నిజంగానే ప్రేమ మన హృదయంలోండి పొంగుకొస్తుంది. తండ్రి, నన్ను ఇంతగా ప్రేమించారా, ఇంత పాపాత్ముడు నేను, నన్ను ఇంత పాపాత్మురాలు నేను, నన్ను క్షమించారా అని
హృదయాంతరంగంలో ఉండి నిజంగా ప్రభువును ప్రేమించగలుగుతాం. ఆయన కొరకు త్యాగం చేయగలుగుతాం. నన్ను ఇంతగా ప్రేమించిన ప్రభు కొరకు నాకు ఇష్టమైనది ఇస్తాను, నాకు విలువైన దాన్ని ఆయనకి ఇస్తానని ఆయన కొరకు త్యాగం అవడానికి మనం సిద్ధమవుతాం. ఆ స్త్రీ కూడా తన పాపపు స్థితి ఎంత భయంకరమైందో గ్రహించింది కాబట్టి ఆ పాపమును క్షమించడానికి ఆయనే కారణం. నా ప్రభు వల్లనే నేను క్షమించబడ్డాను కాబట్టి నాకు ఆయన కన్నా ఏది ఎక్కువ కాదని ఎంతో విలువైన అత్తరును ఆయన కొరకు ఇచ్చేసింది. ఎంతగానో ప్రేమించినా ఎంతో ఇష్టపడిన తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. వీటన్నిటికంటే నా ప్రభువే నాకు ముఖ్యమని తన క్రియలతో తెలియచేసింది. తన క్రియలతో ఆయనను ప్రేమించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నేను భయంకరమైన పాపాత్మురాలను. నన్ను ఈ లోకము క్షమించదు, నా తల్లిదండ్రులు క్షమించరు, నా కుటుంబం ఎవ్వరు కూడా నన్ను క్షమించరు. నేను పైకి అందరికీ మంచిగా కనబడుతూ ఉన్నాను, అంతరంగంలో అనేక పాపములున్నాయి. అవి తెలిస్తే నన్ను ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. అవి తెలిస్తే ఎవరు కూడా నన్ను క్షమించరు, అందరూ కూడా నన్ను ద్వేషిస్తారని మీరు అనుకుంటూ ఉన్నారా? ఎంత మాత్రం భయపడకండి. క్రీస్తు ప్రభువారు నువ్వు ఇంకా పాపంలో ఉండగానే నిన్ను ప్రేమించారు, నువ్వు ఇంకా పాపంలో ఉండగానే నిన్ను క్షమించారు, నువ్వు ఇంకా ఆయనకు శత్రువుగా ఉండగానే ఆయన నిన్ను క్షమించారు. చూడండి, రోమా 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. నీవింకా ఆయన దగ్గరకు క్షమాపణ కొరకు రాలేదేమో, ఇంకా నీవు నన్ను క్షమించండి అని ప్రార్థన చేయలేదేమో, అయినప్పటికీ ఆయన నిన్ను క్షమించాడు. నీవింకా బలహీనుడిగా, భక్తిహీనుడిగా, పాపిగా, ఆయనను గాయపరిచేవానిగా, ఆయన గాయంలో రేపేవానిగా ఇప్పటికీ ఉన్నా దేవుడు నిన్ను క్షమించాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిన్ను క్షమించాడు. ఇప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వస్తే, ఇప్పటికైనా నీవు తండ్రి నన్ను ఇంతగా క్షమించావా, ఇంత భయంకరమైన స్థితిలో నన్ను ప్రేమిస్తున్నావా, నేను ఇంకా పాపంలోనే ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా క్షమిస్తున్నావా తండ్రి అని ఆయన కృపను కనుక నువ్వు తెలుసుకుంటే, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకుంటే, నీపై ఎంతగా ఆయన కృప చూపించి నిన్ను క్షమించారో ఈ లోకంలో ఎవ్వరూ క్షమించినట్లుగా ఇంతగా నీపై కృప చూపించి నిన్ను క్షమించి ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను క్షమించి ఉండకపోవచ్చు. ఆయన నీపై కృప చూపి కృపతో ఇంతగా నిన్ను క్షమించారు. ఈ విషయం నువ్వు తెలుసుకుంటే నీవు ఇక ప్రేమించకుండా ఉండలేవు. ఆ స్త్రీ ఆ కృపను, ఆ ప్రేమను తెలుసుకొని ఎంతగా ప్రభువును ప్రేమించిందో నీవు కూడా అట్టి విధంగానే ప్రభువును ప్రేమిస్తావు. నీవు కూడా అట్టి విధంగానే ఆయన కొరకు త్యాగమైపోవడానికి సిద్ధమైపోతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా భయపడకండి. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పాపాత్మురాలైన స్త్రీ నానాడు క్షమించాడు, ఈరోజు నిన్ను క్షమించాడు. ఇప్పటికైనా ఆయన దగ్గరకు వస్తే, ఎప్పటికైనా ఆయన కృపను తెలుసుకుంటే ఆయన క్షమాపణ పొందుకుంటావు. నిజంగా ఆయన ప్రేమ నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తుంది. అంతవరకు ఉన్న బ్రతుకు అంతా కొట్టివేసి నూతన జీవితాన్ని, నూతన సాక్ష్యాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎంత మాత్రము భయపడక ఎప్పటికైనా ప్రభు దగ్గరకు వస్తారా, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతారా, నీవెంతగా క్షమించబడతావు అంతగా ఆయన ప్రేమించగలుగుతావు. పాదాలుని కడగనా, యేసు పాదాలుని కడగనా, పాదాలుని కడగనా, యేసు పాదాలుని కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, నన్నేలు స్వామికి నా జీవనాధునికి పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సంద్రములు పడిపోతిని, పాపాల సుడిగాలి పాలై
కడకు శాపాల సంద్రములు పడిపోతిని, నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నన్ను తాను రక్షించి దరి చేర్చెను. నూతన జీవము నాకిచ్చెను, నూతన జీవము నాకిచ్చెను. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. తండ్రి, నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడారు. భయంకరమైన పాపములో ఉన్న మమ్మల్ని రక్షించారయ్యా. తండ్రి, విస్తారంగా ప్రేమించినందువల్ల విస్తారమైన పాపములు మీరు క్షమించారయ్యా. ఈరోజు ఎంతమంది నేను విస్తారమైన పాపంలో ఉన్నానని కృంగిపోతున్నారో, ఎంతమంది ఇక ఈ పాపం నుండి నేను విడిపించబడలేనని ఏడుస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు క్షమిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. వారి పాపాన్ని కొట్టివేసి వారి శాపాన్ని కొట్టివేసినందుకు నీకు వందనాలు. ఆనాడు పాపాత్మురాలైన స్త్రీని ఏ విధంగా క్షమించారో అదేవిధంగా మమ్మల్ని అందరినీ క్షమించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఎవ్వరు కూడా ఇంకా పాపంలో నిలిచి ఉండకూడదయ్యా. ఇంకా శాపగ్రస్తమైన జీవితంలో నిలిచి ఉండకూడదు తండ్రి. ఎప్పటికైనా వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి, ఎప్పటికైనా నీ దగ్గరికి రావడానికి, ఎప్పటికైనా నీ క్షమాపణ పొందుకోవడానికి సహాయం చేయండి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని గ్రంథం సెలవిస్తుంది. అవును తండ్రి, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపాత్ములే. కానీ ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నానైనా నీవు. కాబట్టి ఎవ్వరు కూడా నీకు దూరంగా ఉండకూడదయ్యా. నీ క్షమాపణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరిని దర్శించారని, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని మీరు తాకారని, ప్రతి ఒక్కరిని ఒప్పింపజేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ మాటలు విన్న వారు ఎవ్వరూ కూడా ఇంకా నీకు దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరిని ఆత్మతో బంధించినందుకు నీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది శ్రమల్లో శోధనలో ఉండి కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు. అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వారి సమస్య ఎంత పెద్దదైనా వారి సమస్యల కంటే నువ్వు గొప్పవాడవు. వారి అనారోగ్యం ఎంత పెద్దదైనా దానికంటే నువ్వు గొప్పవాడవు తండ్రి. వారి ఆర్థిక బంధకాలు ఎంత భయంకరమైనవైనా వాటికంటే నువ్వు గొప్పవాడవు నాయన. వారి మానసిక వేదన ఎంత భయంకరమైనదైనా వాటికంటే నువ్వు గొప్పవాడవు నాయన. వారి శారీరక శ్రమ ఎంత భయంకరమైనదైనా వాటికంటే నువ్వు గొప్పవాడవయ్యా. వారి పాపము, వారి శాపగ్రస్తమైన బ్రతుకు, వారి వ్యసనాలు ఎంత భయంకరమైనవైనా వాటినన్నిటిని క్షమించడానికి నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడవు. వాటిని క్షమించడానికి నువ్వు సమర్థుడవు, నువ్వు యోగ్యుడవయ్యా. వారి ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నము మీరు ఆశీర్వదించి సఫలపరుస్తున్నారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి పాపమును ఆయన క్షమించాడు. మీ ప్రతి శాపమును కొట్టివేశాడు. ఇక భయపడకండి. ఆయన కొరకు నమ్మకంగా జీవించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. దేవుడు నాతో మాట్లాడాడన్న వారు తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక.